ఇది 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ. ఈ టీవీని ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. సప్లై రిలీజ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఇది కంప్లీట్ వైట్ డిస్ప్లే కాదు, నార్మల్గా వైట్గా షేడింగ్ వస్తుంది. ఈ టీవీలో ప్రాబ్లం ఏముందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మదర్ బోర్డ్లో ఒక ఫిల్టర్ ఉబ్బి ఉన్నది. అది ఈ ప్రాబ్లానికి ఆ ఫిల్టర్కు సంబంధం ఉండదండి. మరి మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే టీకాన్ బోర్డులో చెక్ చేసుకోవటం బెటర్. ఫస్ట్ టీకాన్ బోర్డు మోడల్ నెంబర్ వచ్చేసి NTB320HD ఉన్నది. స్కాలర్ బోర్డులో చెక్ చేయాల్సిన అవసరము ఉండదు, ఎందుకంటే ఏ టీవీకైనా టీకాన్ బోర్డు ఉంటే ఫస్ట్ మనం చెక్ చేయవలసింది టీకాన్ బోర్డులోనే. టీకాన్ బోర్డులో అన్ని వోల్టేజీలు పర్ఫెక్ట్ ఉంటేనే స్కాలర్ బోర్డు దగ్గర పోయి చెక్ చేయవలసి వస్తుంది. కాబట్టి మనము ఏ టీకాన్ బోర్డు ఉన్న టీవీకైనా స్కాలర్ బోర్డును ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. టీకాన్ బోర్డులో వోల్టేజెస్ మొత్తం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 by 1 టీకాన్ బోర్డులో ఉన్నటువంటి వోల్టేజెస్ని మనము చెక్ చేద్దాము. చూడండి, అది VCC అంటే కామన్ వోల్టేజ్ అండి. 3.3 వోల్టేజ్ ఉంది. ఇదే వోల్టేజ్ని ఎనబుల్కు వాడతారు. ఆ తర్వాత OE వోల్టేజ్. OE అంటే అవుట్పుట్ ఎనబుల్ అంటే VCC ద్వారా ప్లస్ ఇక్కడ నుంచి DC to DC ICకి వెళ్తుంది. ఆ తర్వాత XAO యాక్సిస్ ఎనలాగ్ అవుట్పుట్ అండి. అది కూడా 3 వోల్టేజ్ ఉంది. ఆ తర్వాత VCOM కామన్ వోల్టేజ్ లేదండి, ఇక్కడ జీరోగా ఉంది చూడండి. ఆ తర్వాత VREF వోల్టేజ్, ఇది కూడా జీరోగానే ఉంది. రెఫరెన్స్ వోల్టేజ్ అంటారండి దీన్ని. ఆ తర్వాత VGL వోల్టేజ్, గేట్ లో వోల్టేజ్ అంటారండి దీన్ని. ఇది ఇక్కడ కూడా వోల్టేజ్ లేదు. ఆ తర్వాత VGH గేట్ హై వోల్టేజ్ అంటారండి. ఇక్కడ కూడా వోల్టేజ్ లేదు. ఆల్మోస్ట్ అన్ని వోల్టేజ్లు లేకుండా ఉన్నవి. ఆ తర్వాత VGHM వోల్టేజ్, అది జీరోగానే ఉంది. అది VGH మైనస్ వోల్టేజ్ ఉంటుందండి అక్కడ. AVDD వోల్టేజ్ అనలాగ్ వోల్టేజ్, అది జీరోగానే ఉంది. ఆ తర్వాత WP, అది ఆ తర్వాత విన్ వోల్టేజ్ 12 వోల్టేజ్ సప్లై బరాబర్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి
డీసీ టు డీసీ ఐసీకి లెఫ్ట్లో ఉన్నటువంటి 8 లెగ్ ఐసీ తోటి ఈ వోల్టేజ్లకు ఏ సంబంధం ఉండదండి. ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ 12 వస్తుంది, ఎనబుల్ వోల్టేజ్ 3 వోల్టేజ్ వస్తుంది, అన్ని వోల్టేజెస్ వస్తున్నాయండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ ఫిల్టర్స్ వీటిని చెక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ బూస్ట్ ఇన్పుట్ ఫిల్టర్ అది ఓకే, నో షాట్. ఆ తర్వాత ఛార్జ్ పంప్ ఫిల్టర్ అది నో షాట్. ఆ తర్వాత ఏవిడిడి అవుట్పుట్ ఫిల్టర్ ఉంది, ఇది షార్ట్ అయిందండి. ప్రతి ఎక్కువ టీకన్ బోర్డులలో ఏవిడిడి అవుట్పుట్ ఫిల్టరు మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి మనం. ఇది షార్ట్ అయిపోయింది. షార్ట్ కావడం వల్ల డీసీ టు డీసీ ఐసీ సెక్యూరిటీ మోడ్లోకి వెళ్ళినట్టు అన్నమాట. సెక్యూరిటీ మోడ్ అంటే ఇక డీసీ టు డీసీ ఐసీ పనిచేయదు, తను సెక్యూరిటీ మోడ్లో కూర్చుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ డీసీ టు డీసీ ఐసీ పోయిందని చెప్పి ఆ ఐసీ వేసుకుంటారు, అది వర్కౌట్ కాదు. ఆ కెపాసిటర్ను, ఆ చిన్న స్మాల్ కెపాసిటర్ని తీసేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి డిస్కనెక్షన్ చేసినా కానీ మనకు వోల్టేజెస్ వస్తాయి. అది డిస్ప్లే మీద ప్రాబ్లమ్స్ తోటి ఉంటుంది, కాకుండా కంపల్సరీ దాన్ని మళ్ళీ వేరే దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వెంటనే డీసీ టు డీసీ ఐసీ పోయిందని దాన్ని తీయకూడదండి. చూడండి, 12 వోల్టేజ్ ఇన్పుట్ సప్లై అండి. మాస్ఫెట్ నుంచి 12 వోల్టేజ్ డైరెక్ట్ డీసీ టు డీసీ ఐసీకి ఇన్పుట్ వస్తుంది. ఆ తర్వాత మాస్ఫెట్ నుంచి స్విచ్చింగ్ సప్లై అని 12 వోల్టేజ్ మళ్ళీ అదే డీసీ టు డీసీ ఐసీకి వెళ్తుంది. అది కూడా ఓకే ఉన్నదండి, అక్కడ షార్ట్ లేదు, పర్ఫెక్ట్ ఉన్నది. ఇక్కడ ఉన్నదల్లా ఈ బోర్డు మీద ఏవిడిడి అవుట్పుట్ ఫిల్టర్, ఆ స్మాల్ ఫిల్టర్ మాత్రమే షార్ట్ ఉంది, దాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, స్విచ్చింగ్ 12 వోల్టేజ్ సప్లైని చూద్దాం. ఇక్కడ సప్లై కూడా ఓకే ఉంటుందండి, 12 వోల్టేజ్ ఓకే ఉంటుంది, అన్ని వోల్టేజ్లు ఓకే. ఇక్కడ మెయిన్ ఏవిడిడి అవుట్పుట్ ఫిల్టర్ ఏదైతే స్మాల్ది ఉన్నదో అదొకటి చేంజ్ చేసుకుంటే టీవీ ఓకే అయిపోతుంది. థ్యాంక్ యూ అండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.